బంగ్లాదేశ్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. దేశమంతా షాక్. అసలు ఏం జరిగింది? ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానెల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. బంగ్లాదేశ్‌లో దాడులైతే గనక అస్సలు ఆగటం లేదు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్‌లో మైనారిటీలు అంటే మన హిందువులే ఉంటారు. తాజాగా మరో హిందూ యువకుడిని ఇప్పుడు అల్లరిమూకలు సజీవ దహనం చేసినటువంటి భయానక ఘటన అయితే వెలుగు చూసింది. నార్సింగ్డి ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం నాడు అంటే జనవరి 23వ తారీఖు రాత్రి అల్లరిమూకలు ఒక షాపుపై దాడి చేశాయి. షట్టర్ మూసి పెట్రోల్ పోసి నిప్పంటించడంతో షాప్లో నిద్రిస్తున్న చంచల్ చంద్రభౌమిక్ అనే 23 ఏళ్ల యువకుడికి మంటలంటుకొని సజీవ దహనమయ్యాడు. అతను మరణించాడని నిర్ధారించుకున్న తర్వాతే అల్లరిమూకలు అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లుగా జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ భౌమిక్ అనే యువకుడికి తల్లి, ఇద్దరు సోదరులు ఉండగా అందులో ఒకరు దివ్యాంగుడు. చాలా కాలం క్రితమే తండ్రి చనిపోవడంతో భౌమిక్ కుటుంబాన్ని పోషించేందుకు ఈ నార్సింగ్డి ప్రాంతంలోని ఓ గ్యారేజ్లో 6 ఏళ్లుగా పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. అతని ఆదాయంపైనే కుటుంబం మొత్తం జీవనం సాగిస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే భౌమిక్‌ని అయితే చంపేశారని కుటుంబ సభ్యులు, షాప్ యజమాని ఆరోపిస్తున్నారు. గతంలో కూడా దీపు చంద్రదాస్ అలాగే కోకోన్ చంద్రదాస్‌ను కూడా అల్లరిమూకలు ఇదే తరహాలో హత్య చేశాయి. ఇప్పుడు మరోసారి ఈ యొక్క యువకుడిని అయితే గనక పెట్రోల్ పోసి షట్టర్ మూసేసి నిప్పంటించారు.